గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలన్న లక్ష్యంతో పనులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యానికి అనుగుణంగా వేగంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. 2026 జనవరి కల్లా ఎడమ కాలువ పనులు పూర్తి కావాలన్న ఆయన ఏడాది నవంబరు నుంచే ప్రధాన డ్యాం పనులను మొదలుపెట్టాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ప్రాజెక్టు పనులపై అనుమతులు తీసుకుని పనుల్ని పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని అధికారులకు సూచించారు. డయాఫ్రమ్ వాల్ మొత్తం 63,656 క్యూబిక్ మీటర్లకు గాను 37,302 క్యూబిక్ మీటర్ల మేర పనులు పూర్తయ్యాయని అధికారులు వివరించారు. బటన్ డ్యామ్ పనులు 100% పూర్తయినట్లుగా తెలిపారు. వైబ్రో కాంపాక్షన్ పనులు కూడా 74% మేర పూర్తయినట్టుగా సీఎంకు వివరించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ను ఈ పనుల్ని నవంబర్ 1 నుంచి ప్రారంభించాలని, 2027 డిసెంబర్కు పూర్తి చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి.